The maximum horizontal velocity of a ball projected from the ground is 32 meters. అంటే హారిజంటల్ ప్లేన్ పై నుంచి ఒక వ్యక్తి బాల్ విసిరినప్పుడు దాని యొక్క మ్యాక్సిమం రేంజ్ ఆర్ మ్యాక్స్ 32 మీటర్లు చేరిందని తెలపడం జరుగుతుంది. ఇఫ్ ద బాల్ ఈజ్ థ్రోన్ విత్ ద సేమ్ స్పీడ్, ఇదే స్పీడ్ తోటి ఆ బాల్ని హారిజంటల్లీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఆఫ్ హైట్ 25 మీటర్స్, అంటే ఒక టవర్ని తీసుకున్నారు, దాని యొక్క హైట్ వచ్చేసి 25 మీటర్స్. సో ఇక్కడ నుండి హారిజంటల్గా అదే స్పీడ్తో ఆ బాల్ని కనుక విసిరితే అది ప్రొజెక్టైల్ కిందికి గ్రౌండ్ని చేరుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. ఓకే, సో దీన్ని మనం ఫస్ట్ ఆర్ మ్యాక్స్ అనుకుందాం, దీన్ని సెకండ్ ఆర్ మ్యాక్స్ అనుకుందాం. ఓకే, ఆర్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడవుతుంది అంటే u²/g, θ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయినప్పుడు. సో ఈ ఆర్ మ్యాక్స్ ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది, అది 32 మీటర్స్. 32 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు u²/g. ఈ వాల్యూను ఇక్కడ ఒక పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే సో ఇక్కడ మనకి ఆర్ మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే పైన హారిజంటల్గా విసిరినప్పుడు అది కిందికి వచ్చి పడుతుంది. ఈ కిందికి వచ్చి పడినప్పుడు మనకి ఇక్కడ నుండి అయితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అసెండింగ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ డిసెండింగ్ అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ డిసెండింగ్ అంటే కిందికి రావడంలో మీకు తెలుసు టైమ్ ఆఫ్ ఫ్లైట్ t ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక ఫార్ములా ఉంటుంది, 2h/g √2h/g. దిస్ ఈజ్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ టు రీచ్ గ్రౌండ్. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి టైం తెలిసింది అనుకుంటే h ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, అది 25 మీటర్స్. ఓకే, మనం ఇంకొక ఫార్ములా కూడా దీనిలో రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు అడిగింది ఆర్ మ్యాక్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళినటువంటి దూరం ఎంత. సో నార్మల్గా మనకు ఒక డిస్టెన్స్ ఫార్ములా ఉంటుంది, లేదా డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ, నేను ఇక్కడ u అని రాసుకుంటా.